హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో రైట్ సైడ్ కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి సిఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. మీకు రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. రైట్, ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, పెట్టుకోవచ్చు అనేది చూసినట్లయితే మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక మార్చ్ 4వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రైట్, మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. రైట్, ఎవరైతే ఈ వీడియోని ఫిమేల్ క్యాండిడేట్స్ చూస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అబ్బా, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది ఎంతో కొంత. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్ చూస్తున్నారో. నెక్స్ట్, ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఇచ్చారు. ఎవరికంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 100 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం వాళ్ళకైతే అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు, ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి మనకి సదరన్ సెక్టర్ కింద మనం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, కాబట్టి మీరు గమనించాలి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో టోటల్గా 1124 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. రైట్, ఇందులో వచ్చేసరికి కానిస్టేబుల్ డ్రైవర్, అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు అయితే మనకి భర్తీ చేస్తున్నారు. ఇందులో యూఆర్కి చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి పోస్టులు 344 పోస్టులు అయితే ఉన్నాయి యూఆర్లో. ఇక ఎస్సీలో సి కేటగిరీలో 126, ఎస్టీలో 63, ఓబీసీలో 228, ఈడబ్ల్యూఎస్లో 84 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 845 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు కానిస్టేబుల్ పోస్టులు. రైట్, ఇక కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే యూఆర్లో 116 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 41 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంక ఎస్టీ కేటగిరీలో 20 పోస్టులు, ఓబీసీలో 75, ఈడబ్ల్యూఎస్లో 27 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 279 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హైట్, చెస్ట్, వెయిట్ ఇలా ప్రతిదీ కూడా చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసుకున్నాక మీకు పిఈటి అయితే ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో మీకు 800 మీటర్స్ రన్ అయితే ఉంటుంది, రన్నింగ్ అనమాట. 3 minutes 50 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ 11 feet అయితే ఉంటాయి, 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఇక హై జంప్ కూడా 3 feet 6 inches అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు 3 ఛాన్సెస్ అయితే ఇస్తారన్నమాట. రైట్, ఇక పీఈటీ అయ్యాక ఎవరైతే పీఈటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ తీసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక మరి రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఓఎంఆర్ లేదా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే మనకి ఉండొచ్చు. రైట్, ఇక 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి మీరు చూసుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ కనుక మనం చూసినట్లయితే మీకు జనరల్ అవేర్నెస్ అక్కడ మీకు 5 పార్ట్ల కింద ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, అలాగే పార్ట్ ఈ. ఇందులో మీకు పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 20 మార్కులకు. ఓకేనా, మీకు టోటల్గా 120 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక మరి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. నెక్స్ట్ అనలిటికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. ఇక ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్
డిస్టింగ్యూస్ దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. ఇక బేసిక్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అయితే 20 వస్తాయి 20 మార్క్స్కి. ఈ విధంగా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రైట్, మరి ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఎగ్జామ్లో అంటే చూసినట్లయితే ఇక్కడ మనం ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. మరి ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఇది మీరు గమనించాలి. రైట్, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. అలాగే డీటెయిల్డ్ సిలబస్ సంబంధించి కాపీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, పిన్ చేసి పెడతాను. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఎక్కడ దొరుకుతుందంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి కాంపిటేటివ్ సంబంధించి అలాగే గవర్నమెంట్ నుండి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. రైట్, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే హైటు చెస్ట్ ఈ విధంగా మనం చూద్దాం దీనికి సంబంధించి. ఇక ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే 167 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. రైట్, ఇక చెస్ట్ వచ్చేసరికి 80 to 85. ఓకేనా, నార్మల్గా ఉన్నప్పుడు 80, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 85 ఉండాలి. ఇక మిగతా వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఇక చివరిగా ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక 76 to 81 చెస్ట్ అయితే ఉండాలి. రైట్, ఇక మరి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మెట్రికులేషన్ అంటే సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. రైట్, ఇక ప్లస్ 10థ్తో పాటుగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. రైట్, ఎందుకంటే ఇవి డ్రైవర్కి సంబంధించి పోస్టులు కనుక మీకు 10థ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇందులో మీకు హెవీ మోటార్ అలాగే లైట్ మోటార్ వెహికల్ సంబంధించి మోటార్ సైకిల్ విత్ గేర్ సంబంధించి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మరి ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే మినిమం 3 years అయితే ఇవ్వడం జరిగిందండి. రైట్, కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. మనకి 21 to 27 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 21 నుండి 27 మధ్య ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రైట్, మీకు ఏజ్ వచ్చేసరికి 2025 March 4 వరకు కూడా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా, మీకు ఈ డేట్ లోపు 27 ఏజ్ క్రాస్ అవ్వకూడదు. రైట్, మరి ఎక్స్ట్రా ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చండి. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వారికి 5 years, ఇక ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి కల్పించడం జరిగింది. రైట్, ఇది మరి ఈ సిఎస్ఎస్ సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్. దీనికి మనకి నెక్స్ట్ మంత్ 3వ తేదీ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. మీకు ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అనేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ బట్టి నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, దయచేసి ఎవరికైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేదో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు ఎలిజిబిలిటీ కనుక ఉంటే. రైట్, ఇది మరి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. రైట్, కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.